హాయ్ అండి, నా పేరు డాక్టర్ యశ్వంత్. ఫీవర్కి సంబంధించినంత వరకు పేరెంట్స్కి 2 కామన్ డౌట్స్ ఏంటి అంటే ఏ థర్మామీటర్ వాడాలి, టెంపరేచర్ ఎంతకంటే ఎక్కువగా ఉంటే ఫీవర్ అని అంటామని. థర్మామీటర్స్ అనేవి మెర్క్యూరీ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్, ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ ఉంటాయి. మెర్క్యూరీ థర్మామీటర్స్ ఈ మధ్య కాలంలో వాడట్లేదు, అది నాట్ రికమెండెడ్. డిజిటల్ థర్మామీటర్స్ అనేవి మనకు కామన్గా దొరుకుతాయి. బోత్ ఫారెన్హీట్ అండ్ సెల్సియస్లో చూపిస్తుంది టెంపరేచర్ అనేది. అండర్ ఆర్మ్స్లో కానీ లేకపోతే నాలుక కింది భాగంలో కానీ 1 to 2 minutes పొజిషన్లో పెడితే బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ తర్వాత మనకు టెంపరేచర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ అనేవి ఫోర్హెడ్ మీద డైరెక్ట్ చేసి పెట్టచ్చు. ఇయర్లో కూడా మనకు ప్రాపర్ యాంగిల్లో పెడితే ఇయర్ థర్మామీటర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా థర్మామీటర్స్ ఉంటాయి. ఎంతకంటే ఎక్కువగా ఫీవర్ ఉంటే మనకు టెంపరేచర్ ఉంటే ఫీవర్ అంటాము అంటే ఫోర్హెడ్ కానీ ఇయర్లో కానీ లేకపోతే హాస్పిటల్ ఐసీయూస్లో రెక్టల్ థర్మామీటర్స్ చెక్ చేస్తారు. దాంట్లో 100.4 కంటే ఎక్కువగా ఉంటే ఫీవర్ అని చెప్తాము. ఓరల్ టెంపరేచర్ అనేది 100 కంటే ఎక్కువగా ఉంటే ఫీవర్ అని చెప్తాము. అలాగే మనకు అండర్ ఆర్మ్స్లో చెక్ చేసినప్పుడు టెంపరేచర్ మోర్ దెన్ 99 కంటే ఎక్కువగా ఉంటే ఫీవర్ అని చెప్తాము. ఎందుకు 99 అంటే మిగతా బాడీ పార్ట్స్తో పోలిస్తే అండర్ ఆర్మ్ టెంపరేచర్స్ అనేవి కొంచెం నార్మల్గానే తక్కువగా ఉంటాయి. సో 99 కంటే ఎక్కువగా ఉంటే ఫీవర్ అని చెప్తాము అనమాట. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మాత్రం రెగ్యులర్గా రెక్టల్ టెంపరేచర్సే చెక్ చేయమని చెప్తారనమాట. బట్ రెక్టల్ టెంపరేచర్స్ మనకు చేయడం కొంచెం కంబర్సమ్, కొంతమంది పిల్లలు అన్కంఫర్టబుల్గా ఉంటారు. కాబట్టి ఎయిదర్ ఫోర్హెడ్ థర్మామీటర్తో కానీ లేకపోతే డిజిటల్ థర్మామీటర్తో కానీ చెక్ చేసుకొని టెంపరేచర్స్ వాటిలో కంటే ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే దెన్ ఫీవర్ సిరప్ ఎయిదర్ పారాసెటమాల్ కానీ ఐబుప్రోఫెన్ కానీ పీడియాట్రిషియన్ అడ్వైస్ ప్రకారం వేయాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.